చిత్తూరు జిల్లాలో డిజిటల్ అసిస్టెంట్ దాడిలో గాయపడ్డ బాధితులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ పరామర్శించారు. గండువారిపల్లికి శంకర్ కుటుంబం తల్లికి వందనం డబ్బుల కోసం డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ ను సంప్రదించారు. అయితే ఫక్రుద్దీన్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆ కుటుంబంపై ల్యాప్టాప్ ఛార్జర్తో దాడి చేశాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్ బాధితుడి ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెప్పారు. ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించిన బాబా ఫక్రుద్దీన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. బాబా ఫక్రుద్దీన్ విధుల నుంచి తొలగించామన్నారు. ఈ ఘటనపై ఎంక్వైరీ ఆఫీసర్ గా మదనపల్లి సబ్ కలెక్టర్ వేశామని కలెక్టర్ తెలిపారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. ప్రజలకు ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు అంటే సచివాలయ ఉద్యోగులే ఇవాళ ప్రజల పట్ల అసహించుకునేలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా వారిపై దాడులకు దిగుతున్నారు. ఇది సర్వత్రా చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని ప్రతిష్టాత్మక తల్లికి వందనం పథకాన్ని చేపట్టింది. అయితే ఈ పథకం అమలులో భాగంగా కొత్తకోట మండలం పదిగాలనపల్లి సచివాలయంలో అంటే డిజిటల్ అప్రెంటిస్గా ఉన్నటువంటి ఫక్రుద్దీన్ నిన్న జరిగినటువంటి ఫక్రుద్దీన్ మహిళలకు అందరికీ కూడా తల్లికి వందనం పథకాల అమల్లో భాగంగా ఆ పథకాల డబ్బులు పంపిణీలో భాగంగానే వాళ్ళకి డిజిటల్ అంటే ఐడెంటిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. డిజిటల్ ఐడెంటిటీ ఇచ్చిన తర్వాతనే డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి జమ అవుతాయి. ఈ నేపథ్యంలోనే తమకు లబ్ధి చేకూరలేదు, ఇంతవరకు ఆ పథకం అమలులోకి రాలేదు, తమ అకౌంట్లో డబ్బులు పడలేదు, దేనికి పడలేదు, ఆ కారణాలు ఏంటి తెలుసుకునేందుకు శంకరు అతని భార్య అనురాధ కుటుంబ సభ్యులు కలిసి సచివాలయానికి వెళ్ళారు. సచివాలయానికి వెళ్ళిన క్రమంలోనే అక్కడున్న తోటి మహిళలు అంటే సచివాలయానికి వచ్చినటువంటి మహిళలు కూడా తమకు సకాలంలో డబ్బులు రాలేదనే విజ్ఞప్తులు ఎక్కువగా ఉండడంతో వాటన్నిటిని కూడా డిజిటలైజేషన్ చేసే ప్రక్రియలో భాగంగానే వీళ్ళకి డిజిటల్ థంబ్ ఇంప్రెషన్, ఐరిస్ ఇవన్నీ కూడా తీస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శంకర్ తన ఫ్యామిలీ తాము దూరాభారం వెళ్ళాలి, త్వరగా తీసుకోండి అని చెప్పేసి కొద్దిగా ప్రకృతిని పురమాయించాడు. అయితే తాను ఈ నేపథ్యంలోనే ప్రకృతిని అసహించుకుంటే ఒత్తిడికి లోనేటువంటి చికాకుతో ప్రకృతిని ఒక్కసారిగా శంకరు అతని భార్య అనురాధ మీద నోరు వారేసుకోవడం అంటే నోరు జారి దురుసుగా మాట్లాడడం జరిగింది. ఈ దురుసుగా మాట్లాడిన క్రమంలోనే ఒకరినొకరు వాదోపవాదాలు తీవ్రస్థాయిలో చోటు చేసుకున్నాయి. ఒక దశలో ఛార్జర్ వైర్ తీసుకుని అనురాధను అలాగే శంకర్ మీద దాడి చేశాడు. ఈ ఘటన ప్రజలందరూ అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి వచ్చిన ప్రజలందరూ చూస్తుండగానే అందరి సమక్షంలో దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా మండలంలోని అధికారులందరూ కూడా నివ్వెరపోయారు. ఈ ఘటన నేపథ్యంలోనే తమ ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సినటువంటి పథకానికి తల్లి అమ్మకు వందనం పథకానికి ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సింది కూడా చూసుకోకుండా వెన్నుదిరిగి వెళ్ళినటువంటి శంకర్ కుటుంబాన్ని సోషల్ మీడియాలో ఈ వైరల్ కావడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి జిల్లా కలెక్టర్ శ్రీధర్ సంఘటనా స్థలానికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి బాధితులను పరామర్శించి ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిగా తెలుసుకున్న పెదప ఫక్రుద్దీన్ డిజిటల్ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ ఫక్రుద్దీన్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మండల ఎంఆర్ఓకి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదే కాకుండా ఈ ఘటన ఎందుకు ఈ దారి తీసింది, ప్రజల మీదకి చేయి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు నెలకొనింది, దీని కారణాలు ఏంటి అనే దాని మీద జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ను ఎంక్వైరీ అధికారిగా నియమించారు. అయితే ఇలాంటి ఘటనలు తరచూ ఉత్పన్నమవుతున్నాయి. కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నా కూడా బయట రావడం లేదు, కొన్ని చోట్ల అయితే బయట వస్తున్నాయి. ఇలాంటి వాటి పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ ఉన్నా కూడా క్రింది స్థాయి అధికారులు సహనం కోల్పోయి వ్యవహరిస్తున్నారు. సహనం కోల్పోవడం వల్ల ప్రజల మీద దాడులకు తిరగబడుతున్నారని చెప్పే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. దీని పట్ల ప్రజల్లో కింది స్థాయి అధికారుల్లో అంటే మండల స్థాయి సచివాలయ స్థాయి ఉద్యోగుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కొంతమంది ప్రజలు సైతం సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఘటనలో జిల్లా కలెక్టర్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ వారి బాధితులకు ఆర్థిక తోడ్పాటును అందించడమే కాక వైద్య సదుపాయం కోసం ఆర్థిక తోడ్పాటు అందించడమే కాక
తల్లికి వందనంలో లబ్ధి చేకూర్చేలా పథకం అమలయ్యేలా తాను చూస్తానని చెప్పేసి భరోసా ఇచ్చారు. అదే కాకుండా ఇతని మీద ఎంక్వైరీ వేసి ప్రకృతిని మీద విచారణ చేపట్టి ఇతను ఇదివరలో కూడా కొత్తకోట గ్రామంలో కూడా ఇదే తరహాలో గత ప్రభుత్వ హయాంలో కూడా వ్యవహరించారని చెప్పి అనే ఫిర్యాదులు ఉన్నాయి. ఆ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని పూర్తి విచారణ జరిపి అతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదే కాకుండా కొత్తకోట మండల పోలీసులకు SC/ST కేసు అతని మీద నమోదు చేసి విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలి. ఇలాంటి శిక్షణ ఇతను ఒక గుణపాఠం కావాలి, ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా ఒక గుణపాఠంగా నిలవాలి. ఇలాంటి తీరును ఎవరు ప్రదర్శించినా భవిష్యత్తులో సహించబోము అనే విధానాన్ని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అదే తరహాలోనే కొత్తకోట మండలం పోలీసులు అతను అదుపులోకి తీసుకొని అతని మీద SC/ST కేసు నమోదు చేశారు. అలాగే బాధితుల కుటుంబాలకి ఆర్థిక తోడ్పాటు అందించడమే కాకుండా తల్లికి వందనం పథకంలో కూడా లబ్ధి చేకూరేలా అన్ని రకాల చర్యలు చేపట్టారు. అదే కాకుండా అన్నమయ్య జిల్లాలో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కూడా ఏ స్థాయి ఉద్యోగి అయినా కూడా ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించాలి తప్ప అసహనం కోల్పోయి ప్రజలపై తిరుగుబాటు చేస్తే ఇది ఒక గుణపాఠం కావాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఇతని మీద కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా పోలీసు అధికారులకు కూడా సూచించారు. అదే తరహాలో జిల్లాలో ప్రభుత్వం పథకాలు అమలు తీరును సైతం పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎలాంటి లోపాలు లేకుండా సజావుగా అమలు చేసేలా చూడాలని, చిన్న పొరపాట్లు ఉన్నా కూడా వెంటనే వాటిని సరిదిద్దాలని, లబ్ధిదారులకు అందరికీ న్యాయం చేకూరాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కొత్తకోట మండలంలో జరిగినటువంటి ఘటన మరే మండలంలో జరగకూడదని చెప్పేసి జిల్లా కలెక్టర్ శ్రీధర్ పూర్తి ఆదేశాలు అన్ని మండలాలకు ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా ప్రభుత్వ అధికారులందరూ కూడా చర్యలు చేపడుతున్నారు. ప్రకృతిని మీద కఠినంగా వ్యవహరించేందుకు పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. అలాగే జాయింట్ కలెక్టర్ విచారణ సైతం చేపడుతున్నారు రాజేంద్ర ప్రసాద్. విచారణ పూర్తయి నివేదిక రాగానే అతని పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి జిల్లా పోలీసు యంత్రాంగం అయితే స్పష్టం చేసింది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ రవివర్మ, ప్రవీణ్ అండ్